ఇసుక ధాటిని తట్టుకోలేక రాత్రి పగలు ఈ ఇసుక తీసుకుపోవడాన్ని చూసి మేము ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా గానీ ఒక్క ట్రాక్టర్ ను కూడా పట్టలేకపోతున్నాము. అవి ఇన్సూరెన్స్ లేవు, డ్రైవర్ కు కూడా సరిగ్గా అవగాహన లేదు. ఏదో వాడు తాగిన మత్తులో ఆ ఇసుక బండిని తోలుకొని పోతుంటాడు. తప్పిజారి మేము నిదానం బాబు అంటే మీకెందుకు అనే మాట మాట్లాడుతున్నారు. శివాజీ చౌక్ లో ఎటు ఉన్న వాళ్ళందరూ కూడా శివాజీ చౌక్ నుండి ఆయా పాఠశాలలకు వెళ్తుంటారు. పిల్లల్ని తల్లిదండ్రులను ఇడవడానికి పోయిన తల్లిదండ్రులను కూడా అట్లా నెట్టేసి ఆ ట్రాక్టర్లు పోతుంటాయి. శివాజీ చౌక్ లో రక్షణ కూడా లేదు. పోలీస్ అధికారులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. మరి ఎప్పుడూ తాండూరుని ఇట్లా దోచుకునే పరిస్థితి చేసినట్టయితే మరి తాండూరు ఎప్పుడు బాగుపడుతుంది? ఈ రోజు గెలిచిందంటే ప్రజల సమస్యలు తొలగించాలి కానీ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఈ ఇసుకను మరి ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరికి ఇస్తున్నారు? గుట్టలు గుట్టలుగా పేర్చుకొని ప్రైవేట్ గా దానికి కావాల్సిన చోటుకి అమ్ముకుంటున్నారు. కానీ ఎక్కడైనా ఏమైనా కావాలంటే ఈ రోజు పనులు జరుగుతున్నాయంటే ఆ ఒక్క చోట కూడా ఇసుక లేదు. మొత్తం ఆ డస్ట్ తోనే పని జరుగుతుంది. మరి తీసుకుపోయిన ఇసుక ఎక్కడ దాచిపెడుతున్నారు? గెలిచిన నాయకులు ప్రజల కోసమే తాపత్రయపడాలి, ప్రజల సేవ చేయాలి. కానీ ఈ ఇసుక తరలించడము, కాంజాపూర్ దగ్గర ఉన్న మన ఎర్రమట్టినంతా తవ్వుకుపోవడము, ఈ అమ్మకాలు అంటే ఈ లెక్కను చూస్తే తాండూరు ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఇక ప్రజలను లాస్ట్కి వస్తే మార్కెట్లు కట్టి పబ్లిక్ లను కూడా వార్డు సిస్టమ్ లో అమ్మే పరిస్థితి వస్తుందేమో. దయచేసి పోలీసు బలగాలారా, ఈ ఇసుక తరలింపుకు మీరున్నదే రక్షణ కోసం. ఈ ఇసుక తరలింపును అతి తొందరలో మీరు అరికట్టి ఆ ఇసుకను ఇసుక అక్కడ ఉంచినట్లయితే రేపు భూగర్భ జలాలు కూడా క్షేమంగా ఉంటాయి. మీకు అంత నది మీద మీకు అంత ఇష్టం అనిపిస్తే దాని మీద మీకు అంత నదిని పారు చేయాలని కోరుకుంటే అందులో ఉన్న నీటిలో ఉన్న ఫిల్టర్ బావిని తవ్వి అందులో ఉన్న ఫిల్టర్ మిషన్ ని బాగు చేయిస్తే మంచినీరు అన్న ప్రజలకు వస్తుంది. ఈ రేపు వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్ళు వస్తుంటాయి. ఇది ఆలోచన చేయండి ప్రజల కోసం. కానీ ఎక్కడిదక్కడ దోపిడీ చేసుకొని దాచుకునే పరిస్థితికి రావద్దు. దయచేసి అందరం కూడా కలిసికట్టుగా తాండూరు పట్టణాన్ని చుట్టుపక్కల ఉన్న మండలాలను కూడా రక్షించే బాధ్యత మనందరికీ ఉంది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఈరోజు ఇసుక రక్షణ చేయాలని, ఇసుకను తరలింపొద్దని అధికారులకు కానీ పోలీసు బలగాలకు కానీ చెప్పి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. రేపు మేము కలెక్టర్ దాకా కూడా వెళ్తామని తెలియపరచుకుంటూ ఈ విషయాన్ని అందరికీ తెలియాలని, ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారు దీనిపైన చర్య తీసుకోవాలని కోరుచున్నాను.